ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కొంచెం వేసుకొని మసులుకోవాలి. మసలు తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి 2, కరివేపాకు, టమాటా ముక్కలు, కొత్తిమీర, గుడ్లు. అది కొంచెం వేగినాక ఫస్ట్ ఇవి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. కరివేపాకు వేసేసుకోవాలి. అది కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక పసుపు, అల్లం వేసేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ కావాలి. అల్లం, పసుపు వేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందంటే అల్లం, పసుపు వేసుకొని కలబెట్టి తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. కొంచెం పెద్ద పెడితే తొందరగా అవుతుంది, మగ్గిపోతుంది. చేంజ్ అవుతుంది కలర్, గోల్డ్ కలర్గా రావాలి కొంచెం. చేంజ్ అవుతుంది అల్లం పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని కలబెట్టాలి. పచ్చివాసన పోయేదానికి వేయించుకోవాలి. పచ్చివాసన పోతుంది. కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక టమాటా ముక్కలు, తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలపాలి. కలిపి కొంచెం లైట్గా వేసుకోవాలి. ఉడికించుకోవాలి. బాగా మగ్గించుకోవాలి. వేసుకొని మగ్గిపోతుంది 5 నిమిషాలు. కొంచెం సాల్ట్ మగ్గడానికి అలా పెట్టి మూత పెట్టేసారు. మన తెలంగాణ కోడిగుడ్ల కూర బాగుంటుంది.